ఈస్ట్ గోదావరి నిడదవోలు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి బూరుగుపల్లి శేషారావు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన ఎస్ రాజుకృష్ణ గారి మీద పోటీ చేసి 6,359 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఈ నిడదవోలు సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి జి శ్రీనివాస్ నాయుడు గారు, జనసేన పార్టీ అభ్యర్థి అయిన అటికెల నాగ వెంకట కుసుమాంజలి రమ్యశ్రీ గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన బూరుగుపల్లి శేషారావు గారి మీద పోటీ చేసి టీడీపీ మీద 21,688 ఓట్ల మెజారిటీతో ఈసారి నిడదవోలు సీట్ ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితి కనుక మనం చూసుకున్నట్లయితే 2019లో విడిగా రాజమండ్రి రూరల్ నుంచి జనసేన తరపున పోటీ చేసిన అభ్యర్థి కందుల దుర్గేష్ గారు ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి లాస్ట్ టైం గెలిచిన జి శ్రీనివాస్ నాయుడు గారే ఈసారి కూడా ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మీద జరిగే ఈ హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో ఈ పార్టీలకు పోలైన ఓట్ల సంఖ్యని మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 82,000 పైచిలకు ఓట్లను ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 81,000 పైచిలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ జనసేన కలిసి ఇక్కడ పోటీ చేసి ఉండుంటే 2019లో వైఎస్ఆర్సీపీ గెలిచిన ఈ సీటు ఖచ్చితంగా 1000 ఓట్ల అతి స్వల్ప మెజారిటీతో అయినా ఈ సీటు కూటమి అభ్యర్థి గెలుచుకొని ఉండేవారని అనిపిస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిదేనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకి విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా ఇదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే కూటమి ఓట్లు చీలకుండా వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓట్లను కొంతవరకైనా సంపాదించుకోగలిగితే ఖచ్చితంగా అతి స్వల్ప మెజారిటీతో అయినా ఈ నిడదవోలు సీట్ ని కూటమి అభ్యర్థి అయిన కందుల దుర్గేష్ గారే గెలిచే అవకాశం ఉంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీ ఈ నియోజకవర్గానికి కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.